వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురంలో కథం తొక్కిన క్రైస్తవ సంఘాలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని భారీ శాంతి ర్యాలీ. దళిత క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో సకినేటిపల్లి, మలికీపురం, రాజోలు, మామిడికుదురు, పి గన్నవరం మండలాల నుండి వేలాదిగా క్రైస్తవులు శాంతి ర్యాలీగా మల్కీపురం చేరుకున్నారు. భారీ శాంతి ర్యాలీ అనంతరం మల్కీపురం ఏఎఫ్డిటి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించిన దైవ సేవకులు ఉల్లంపర్తి భాస్కర్ రావు, బళ్ళా నోబెల్, దేవా ప్రవీణ్, జి షారోన్, బిషప్ డానియల్ పాల్ తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 14, 15 ప్రకారంగా సమానత్వం లేకుండా చేసి ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను హరిస్తున్న 1950లో తీసుకొచ్చిన రాష్ట్రపతి ఆర్డినెన్స్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, క్రైస్తవులపైన, క్రైస్తవ మందిరాలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను, దళితుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నారు. దళిత క్రైస్తవులకు అన్యాయం చేసే విధంగా కొందరు రాజకీయ నేతలు వ్యవహరించే తీరును ఏ దళిత ప్రజాప్రతినిధులు వ్యతిరేకించకపోవడంపై ఎన్నికల వేళ ఓట్లు అడిగేందుకు వచ్చే నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇది 2వ స్వాతంత్ర పోరాటంగా భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగరన్నారు. దళిత క్రైస్తవులకు విరోధంగా వ్యవహరించే వారిని తమ దేవుడు సౌలును పౌలుగా మార్చిన విధంగా ఆ ప్రభువే చూడాలని బైబిల్ గ్రంథంలోని పలు వచనాలు చెబుతూ ప్రార్థించారు. సకినేటిపల్లి, మలికీపురం, రాజోలు, మామిడికుదురు, పి గన్నవరం మండలాల నుండి క్రైస్తవ సంఘాలు, సంఘ కాపరులు, దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మరియు మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనాంగానంతటిగా కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అయిగా ప్రార్థన చేసిన వారు కూడా క్లుప్తంగా ప్రార్థన చేయండి. కె మనోహర్ గారు దైవ సేవకులు వచ్చి ప్రార్థించవలసి రిక్వెస్ట్. రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. క్రైస్తవ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను ప్రభుత్వానికి ప్రభు మా యొక్క ఆలోచన, మా యొక్క మాటలు ప్రభు వారి వరకు చేరడానికి సహాయం చేయండి. ఈ సభ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని సఫలపరచమని, వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించి ప్రభు ఈ సభ అయ్యేంత వరకు కూడా నీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచి
సేవకులు కూడా అందరూ కలిసి రెండు చేతులు, నాయకులు కూడా అందరూ రెండు చేతులు పైకి చెబుదామా? बोलो क्रिस्तु महाराज के, बोलो क्रिस्तु महाराज के, రాజుల రాజుకే, ప్రభుత్వాలను సైతం మార్చగలిగిన నజరేయుడైన యేసయ్యకే విషయం అంటే ఈ సమయంలో అందినటువంటి వార్త ఏమిటి అని అంటే, క్రైస్తవుల కొరకు పోరాటం చేస్తూ ఉన్నటువంటి అభినయ దర్శన్ కూడా హత్య చేయడం అనేటువంటిది ఇప్పుడే అందినటువంటి తాజా వార్త అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున క్రైస్తవులందరూ ఒక తీర్మానం చేయాలి. రేపు ఓట్ల కోసం మన గుడి యొక్క చర్చి యొక్క మెట్లు ఎక్కడానికి ప్రజాప్రతినిధులు మన దగ్గరకు వస్తారు. ఆ సమయంలో మనము వారిని కాలర్ పట్టుకుని ప్రశ్నించాలి. ఏమని అనంటే, మా కోసం చట్టసభల్లో మీరు మాట్లాడలేదు, మా కోసం పార్లమెంట్ లో మీరు మాట్లాడలేదు, ఈ రోజున మమ్మల్ని ఓట్లు అడగడానికి మా చర్చి మెట్లు ఎక్కేటువంటి అర్హత మీకు లేదు అని మనం వారిని కాలర్ పట్టుకుని మనం ప్రశ్నించాలి. అంత మాత్రమే కాదు, మనం ఒక తీర్మానం చేయాలి. అలాంటి ఏ ప్రజాప్రతినిధి కూడా మన చర్చిలోనికి అడుగు పెట్టడానికి వీల్లేదు అనేటువంటి తీర్మానం చేస్తే ఈ రోజున ఒక మేల్కొల్పు వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, చర్చిలపై దాడులు జరిగితే మౌనం వహిస్తూ ఉన్నారు, పాస్టర్లపై దాడులు జరుగుతుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు పోవాలి అనంటే మనలో చైతన్యం రావాలి, క్రైస్తవుల్లో చైతన్యం రావాలి. అందుకే మనం అడుగుతూ ఉన్నాం, 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ వెంటనే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.